ఆస్తుల కోసం కేసీఆర్ తో కేసుల కోసం మోదీతో జగన్ దోస్తీ చేస్తున్నారని విమర్శించారు ఏపీ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబరావు. కేంద్రంలో మోదీ సర్కార్ వస్తుందనే బీజేపీతో జగన్ చెలిమి చేస్తున్నారని, అందుకే పొగుడుతున్నారు అంటున్న కుటుంబరావుతో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీలతో కలిసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధిస్తానని, అదేవిధంగా జాతీయ స్థాయిలో మోడీ చిత్తశుద్ధి కలిగిన నేత అని చెప్పి నిన్న ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించాయి. ఇది ఆస్తుల కోసం కేసీఆర్తోనూ తర్వాత కేసుల కోసం మోడీతోనూ కూడా జగన్ వాళ్ళిద్దరికీ మద్దతు పలుకుతున్నాడు అని చెప్పి కుటుంబరావు గారు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి. ప్రత్యేక హోదా కోసం లోక్సభలో అవిశ్వాస తీర్మానాన్ని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సమయంలో అక్కడున్న టీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలు ఈరోజు ఏబిఎన్ నిర్వహించిన పబ్లిక్ పాయింట్లో మరోసారి గుర్తు చేశారు. ఇటువంటి తరుణంలోనే జగన్ ఎందుకు ఎన్నికలకు ముందు ఇటువంటి కామెంట్లు చేస్తున్నారనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ కుటుంబరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎందుకని జగన్ ఇటువంటి కామెంట్లు చేస్తున్నారు? పైగా కేంద్రంలో మోడీ చిత్తశుద్ధి కలిగిన నేత అని చెప్పి ఆయన ఒకవైపు చెప్తున్నాడు. రెండో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేయలేదు, చివరికి లోటు బడ్జెట్ను కూడా పూర్తి చేయలేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని చెప్పి తిరుమల వెంకన్న సాక్షిగా ఇస్తానని చెప్పి ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు అని చెప్పి ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్న సమయంలో మోడీ చిత్తశుద్ధి కలిగిన నేత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన విషయం కూడా కాదండి ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో, సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కానీ, వీటి అన్నిటికీ ఏదన్నా ఊతం కావాలన్నా, హెల్ప్ కావాలన్నా కూడా చేయగలిగింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్రంలో ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఫామ్ చేస్తుందో లేదో మనం చెప్పలేము ఈ ఎన్నికల తర్వాత. బట్ ఆ పాసిబిలిటీ ఉంది. కాబట్టి ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ఒక దోస్తీ ఏదైతే కనుక ఒక సంవత్సరంన్నర క్రితం నుంచి అనమాట విజయసాయిరెడ్డి గారి ద్వారా దోస్తీను ఒక బంధం ఏదైతే ఏర్పరచుకున్నారో భారతీయ జనతా పార్టీ ప్రధాన నాయకులతోటి, లైక్ అమిత్ షా కానీ, మోడీ గారితో కానీ, పీయూష్ గోయల్తో కానీ, అరుణ్ జైట్లీ గారితో కానీ, అదంతా కూడా ఇప్పుడు బట్టబయలు అవుతోంది క్లియర్లీ. ఎందుకంటే ఈ ఆర్థిక నేరాల నుంచి బయటపడాలంటే ఏదైనా సరే రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సహకారం కావాలి. కానీ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్స్ హైదరాబాదే. కాబట్టి హైదరాబాద్లో ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం సహకారం లేకపోతే ఆయనకి ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా ఆయనకి తెలుసు. అందుకని చెప్పేసి అక్కడ ప్రభుత్వంతో, టీఆర్ఎస్ ప్రభుత్వంతో మైత్రి చేయటం అండ్ లేనిపోని అబద్ధాలతో, ఎందుకంటే ముందు నుంచి చెప్పడం అనమాట, నేనే కదా ప్రత్యేక హోదాకి ముందు నుంచి ఛాంపియన్ అని ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటా ఇవాళ ఆ ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేసే స్టేజ్కి కూడా వెళ్ళిపోయారు తన ఉనికి కోసం. కేసీఆర్ గారు బిహేవ్ చేసిన తీరు కానీ, ఆయన తిట్టిన తీరు కానీ, అక్కడ ప్రభుత్వం ఏదైతే కనుక కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందో, నిన్న కూడా అన్నమాట హైకోర్టులో కొట్టేసిన కేసులో ఎక్కడో కింద కోర్టులో అది రిపోర్ట్ ఇంకా రాలేదని చెప్పేసి అని ఒక నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇష్యూ చేయటం కానీ, దాడులు చేయటం కానీ, ఇవన్నీ మనం చూస్తున్నాం. వాళ్ళకి ఇస్తున్న ఇంటెలిజెన్స్ సహకారాలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక ఇది కేవలం ముప్పేట దాడి చేసి చంద్రబాబు నాయుడు గారిని కార్నర్ చేద్దామనే ప్రణాళికలో ఇదొకటి అని చెప్పేసి కుట్ర అని చెప్పేసి అని అనుకుంటున్నాను. రాజ్నాథ్ సింగ్ అవనిగడ్డ వచ్చారు. అవనిగడ్డలో ఆయన మీటింగ్ మాట్లాడుతూ ఉంటే చంద్రబాబును తిట్టడం బిగిన్ అయిన వెంటనే అక్కడ ఉన్న ప్రజలంతా లెగిసి వెళ్ళిపోయారు. మనం ఖాళీ కుర్చీలు చూసాం. దాదాపు 200 మందికి, మిగతా 1500 ఖాళీ కుర్చీలకు ఆయన ప్రసంగం చెప్పాడు. పురంధేశ్వర్ వైజాగ్లో రోడ్ షో చేస్తే ఒక్కళ్ళు లేరు. ఆమె రోడ్డు మీద బిల్డింగులకి చెప్పుకుంటాడు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మోడీని కీర్తిస్తున్నాడు. తర్వాత తెలంగాణ ప్రజల్ని, తెలంగాణలో కేసీఆర్ని, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న తరుణంలో తెలంగాణ మీద, అటువంటప్పుడు ఈ రెండు చేస్తున్నాడు అని అనుకుంటే దానికి ఏంటి అంటే, ఆయన ఎలక్షన్లో విన్ కావాలనేది నవార్ నెవర్ అనేది వాళ్ళ పార్టీ పరిస్థితిగా ఉంది. అటువంటప్పుడు ఈ రెండు చేస్తున్నాడంటే ఆయన గోయిన ఆయన దవ్వుకున్నట్టు కాదంటారా? సెల్ఫ్ గోల్స్ కొట్టుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 అండి, అందులో కాదని అనలేము. బట్ నేను ఇందాక చెప్పినట్టు అనమాట, వారి
బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుంది, వారి థింకింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచిస్తాను. 2014కు ముందు కూడా అనమాట కాంగ్రెస్ పార్టీతో లాలూచి పడే కదా అప్పుడు బెయిల్ తెచ్చుకుంది. విజయమ్మ గారు ఢిల్లీకి వెళ్ళి కానీ ప్రణబ్ ముఖర్జీ గారి కాళ్ళ మీద పడి కానీ అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు హెల్ప్ చేస్తేనే కదా బెయిల్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కూడా అనమాట సేమ్ థింగ్. ఏదో మోడీ గారు కనుక తిరిగి ప్రభుత్వం వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఎట్టగొట్ట ఈ కేసులు కొట్టేసుకోవచ్చు, మనం ఈ కేసుల నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి అనమాట ఆయన మైండ్ సెట్.